హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే మా అమ్మమ్మని చూడడానికి వచ్చేసాం. లాస్ట్ టైం వచ్చిన దానికంటే మా అమ్మమ్మ హెల్త్ ఇప్పుడు అస్సలు బాగాలేదు. అందుకని చెప్పి నాకు కూడా హెల్త్ బాగోకపోయినా సరే చూడడానికి వచ్చాము. ఈరోజు అయితే మా పెద్దమ్మ, మా అన్నయ్య, మా వదిన, మా ఆయన, నేను, మా చెల్లి, మా చిన్నమ్మ, చిన్నాన్న అందరము, మా మావయ్య వాళ్ళ అమ్మాయి అందరం వచ్చామన్నమాట ఒకేసారి. అంటే అందరూ ఒకేసారి చూస్తే మంచిగా ఉంటుంది కదా, ముసలి వాళ్ళకి సంతోషంగా అని చెప్పి అందరం కలిసి వచ్చాము. ఇక్కడే వంట చేసుకుని తిని వెళ్తామన్నమాట. వంట అయితే మా మావయ్య వాళ్ళ అమ్మాయి చేస్తుంది. మా మరదలు చేపల కూర వండుతుంది. నేనైతే అన్నీ షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే విలేజెస్లో ఎలా ఉంటుందంటే అందరినీ పలకరిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చుట్టాల ఇంటికి వెళ్తే చుట్టూరు ఉన్న వాళ్ళందరూ మన కజిన్స్ ఉంటారు కదా, రిలేటివ్స్ అందరూ వచ్చి పలకరిస్తారు. ఏం చేస్తున్నారు, ఏంటి, బాగున్నారు అని చెప్పి అందరూ సరదాగా మాట్లాడుకుంటారనమాట. విలేజెస్లో అలా ఉంటుంది. చక్కగా అందరూ మాట్లాడుకుంటారు ఒక చోట కూర్చుని. మా అన్నయ్య, మా ఆయన అయితే దడి కడుతున్నారు. ఇంతకుముందు మా విలేజెస్లో అయితే కొబ్బరి ఆకులతో దడి కట్టేవారు. ఇప్పుడైతే అలాంటి క్లాత్స్ కడుతున్నారనమాట. మీ స్లాంగ్లో వాటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే కాంపౌండ్ హాల్ అలా కడితే దాన్ని దడి అని పిలుస్తారు. చూడండి ఇక్కడ బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ గేదెలు కూడా పెంచుకుంటారు ఫ్రెండ్స్. వీళ్ళు గేదెలు పెంచుతారు. నాటుకోళ్ళు కూడా ఫామ్ ఉంటుంది. చూడండి ఇక్కడ అన్నీ చాలా కోళ్ళు ఉంటాయి. ఈమైతే మా అత్త కెమెరా ముందుకు రావడానికైతే సిగ్గుపడుతుంది. అందుకని వెనక్కి తిరిగి చెప్తుంది. మా మేనకోడలు మంచిగా చేస్తుంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తుంది మా అత్త. ఇక్కడైతే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందని చెప్పి నేనే మ్యూట్లో పెట్టేశాను వాల్యూము. అంటే అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, చాలా వాళ్ళ మాటలు వినపడుతున్నాయి అమ్మ మాటల కన్నా. అందుకని చెప్పి వాల్యూమ్ తగ్గించేశాను. మా వాళ్ళైతే కెమెరా ముందుకు రావడానికి అయితే సిగ్గుపడతారు. ఫేస్ తీయొద్దు, నా ఫేస్ తీయొద్దు అని చెప్తుంది. అబ్బా, లాస్ట్ టైం చూపించిన వీడియోనే మళ్ళీ పెట్టింది అని అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మొన్న అయితే మా పెద్దమ్మ ఇల్లంతా మెత్తిందంట. ఎందుకంటే మట్టి శుద్ధలన్నీ పడిపోయి, అంటే మట్టి శుద్ధలన్నీ ఇరిగి పడిపోతున్నాయని చెప్పేసి అప్పుడు మెత్తిందంట. ఇప్పుడైతే దానిపైన స్మూత్గా అలికేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళైతే దడి కడతా ఉన్నారు. ఇంకా అవ్వలేదు దడి కట్టడం. చాలామంది అయితేనే పని చేస్తున్నారు, ఇక్కడ దడి కడుతున్నారు అందరూ. వంట చేయడం అయితే అయిపోయింది, ఇంకా కబుర్లు అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అందరూ ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు. మా అత్త అయితే మా అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది. ఈమెకి ఇప్పుడు ఫేస్ చూపిస్తున్నానని తెలియదు, వీడియో తీస్తున్నానని చెప్పి. ఈ వీడియో చూస్తే ఎలా ఫీల్ అవుతో ఏంటో. ఇంకా రైస్ అయితే అయిపోయింది, గింజ వంచేస్తున్నారు. అన్నం వార్చుతున్నారు. మా వదిన అయితే అన్నం వంచేస్తుంది, గంజి వంచుతుంది. అన్నం వార్చడం అంటారు ఫ్రెండ్స్, అది మా స్లాంగ్లో. వార్చడం అని కూడా అనరు, అన్నం మారుస్తున్నారు అని అంటారు మా స్లాంగ్లో. అమ్మ, మా అత్తకి ఫేస్ తీస్తున్నానని తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. నేను చీర కట్టుకోలేదని చెప్పి రాద్ధాంతం చేస్తుందేమో ఫ్రెండ్స్. వీడియోలు బాగా చేస్తుందని చెప్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. మా డాడీ వాళ్ళతో చెప్తుంది వీడియోలు బాగానే చేస్తుంది నా మేనకోడలు అని చెప్పి. అలికింది కదా మా పెద్దమ్మ, మా వదిన, మా మరదలు అయితే ముగ్గులు పెట్టేస్తున్నారు. తడి ముగ్గు పెట్టడం నాకైతే రాదు ఫ్రెండ్స్. పొడి ముగ్గు అయితే వేస్తాను. తడి ముగ్గు పెట్టడం చాలా కష్టం. కానీ మా వదిన అయితే చాలా బాగా పెడుతుంది. చూడండి ఎంత చక్కగా పెట్టేస్తుందో, అసలు చాలా ఫాస్ట్గా, నీట్గా.
మా వదిన చాలా బాగా పెట్టింది ముగ్గులు. తడి ముగ్గు ఇలా పెట్టడం ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడో మేమైతే మా చిన్నప్పుడు చూసాము తాటేకిలలో ఉన్నప్పుడు. ఇప్పుడైతే మా విలేజ్లో ఒక్క తాటేకిలు కూడా లేదండి. అన్నీ మొత్తం బిల్డింగ్సే. మా వదిన అయితే ముగ్గులు చాలా బాగా పెడుతుంది. లాస్ట్లో ఎండింగ్ చూద్దరు కానీ చాలా బాగా పెట్టింది. ఇలాంటి మట్టి ఇళ్ళు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తేనే చూస్తాము. చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి అక్కడ ఒక ట్రంక్ పెట్టి కూడా ఉంది. ముగ్గులు అయితే పెట్టడం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.